శాంతి. ఈరోజు మనం ఆత్మ యొక్క 5 స్వరూపాల యొక్క అభ్యాసం చేద్దాం. మొట్టమొదట స్వయాన్ని ఆత్మిక స్థితిలో స్థితపరచుకోండి. మనస్సు మరియు బుద్ధిని ఇతర విషయాలన్నిటి నుంచి దూరం చేస్తూ మస్తకం మధ్యలో ఉన్న ఆత్మస్వరూపంపై ఏకాగ్రం చేయండి. నేనాత్మ అవినాశి, అద్భుతమైన దివ్యమైన శక్తిని. నేనాత్మ ఈ దేహమనే ఇంటిలో నేనొక చైతన్యమైన మూర్తి వలె బ్రుకుటి సింహాసనంపై నివసిస్తూ ఉన్నాను. నేను ఆత్మను. ఈ దేహానికి భిన్నంగా ఉండే ఒక దివ్యమైన శక్తిని. నేను ఆత్మ వేరు, ఈ దేహం వేరు. నేనాత్మ ఇప్పుడు నా యొక్క మనస్సు బుద్ధి యొక్క దివ్య బలముతో ఆత్మనైన నా యొక్క అనాది స్వరూపాన్ని అనుభవం చేసేందుకు నా సొంత ఇల్లైన పరంధామానికి వెళ్తున్నాను. నేనాత్మ ఈ దేహం నుంచి భిన్నమై ఆత్మిక యాత్ర చేస్తున్నాను.
సూర్య చంద్ర నక్షత్ర మండలాలను దాటి సూక్ష్మ లోకాన్ని కూడా దాటి ఇప్పుడు నా యొక్క మధురమైన ఇల్లు శాంతి ధామంలోకి ప్రవేశించాను. నలువైపులా ఎర్రని ప్రకాశంతో వ్యాపించి ఉన్న ఈ దివ్య మనోహరమైన నా ఇల్లు ఎంత సుందరమైనది, ఎంత ప్రకాశవంతమైనది. నేనాత్మ శాంతిధామంలో నేను నా యొక్క అనాది స్వరూపంలో స్థితమవుతున్నాను. నా అనాది స్వరూపం నిరాకార బిందు స్వరూపం. ఇదే నా అసలైన అనాది స్వరూపం. ఇదే నా నిజమైన స్వరూపం. నా సత్య స్వరూపం ఇదే. నేనొక శుద్ధమైన పరమ పవిత్రమైన ఆత్మను. స్వచ్ఛమైన ఆత్మను నేను. నేను సతోగుణి ఆత్మను. నేనాత్మ. ఇప్పుడు నేను అనాది స్థితిలో నా తండ్రి అయిన నా ప్రియమైన తండ్రి సర్వశక్తివంతుడైన శివ బాబాను చూస్తున్నాను. బాబా నుండి అనంత శక్తి తరంగాలు
ఆత్మనైన నా లోపల ఇమిడిపోతున్నాయి. ఈ అనంత శక్తి తరంగాలు నా నుండి నా నలువైపులా అనంత దూరాల వరకు వ్యాపిస్తూ ఉన్నాయి. నేనాత్మ నా అనాది స్వరూపాన్ని కొన్ని క్షణాల వరకు అనుభూతి చేస్తున్నాను. కేవలం నేనాత్మ బిందువు అశరీరీ ఆత్మను నేనాత్మ ఇప్పుడు పరంధామం నుండి నా యొక్క రెండవ స్వరూపమైనటువంటి దేవీ దేవతా స్వరూపాన్ని అనుభవం చేసేందుకు నేనాత్మ ఈ సృష్టి యొక్క ఆది సమయమైనటువంటి సత్యయుగంలో ప్రవేశించాను. నా మొదటి జన్మలో ప్రవేశించాను. పరమ పవిత్ర ఆత్మనేన నేను పరంధామం నుండి ఈ సాకార స్వర్గ సృష్టిపై దేవతా శరీరాన్ని ధరించాను. ఇప్పుడు నా యొక్క దేవతా స్వరూపం చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. నేనే చైతన్యమైన లక్ష్మిగా, ఒక జన్మలో నారాయణుడిగా, నేనాత్మ దేవీ దేవతా పాత్రను అభినయిస్తూ వచ్చాను.
ఆహా! ఈ సత్యయుగంలో ఈ సుందరమైనటువంటి స్వర్గంలో నలువైపులా సతో ప్రధానమైన ప్రకృతి, పవిత్ర దేవాత్మనైన నాకు సేవ చేస్తూ ఉన్నది. ఎంతో సుందరమైన పర్వతాలు, ఆహ్లాదపరిచేటువంటి వాతావరణం, సుందరమైన పుష్పాలతో, సుందరమైన ఫలాలతో నిండి ఉన్నటువంటి పూల తోట, పండ్ల తోట, నా ఎదురుగా కనిపిస్తూ ఉన్నది. నేను సర్వగుణ సంపన్నమైన 16 కళా సంపూర్ణుడైన సంపూర్ణ నిర్వికారి, మర్యాద పురుషోత్తముడైన డబల్ అహింసక దేవాత్మను, ఆ లక్ష్మిని నేనే, ఆ నారాయణుడను కూడా నేనే. ఒక జన్మలో లక్ష్మిగా, ఒక జన్మలో నారాయణుడిగా నేను రాజ్య అధికారం చేస్తూ వచ్చాను. ఇప్పుడు నేను స్వయాన్ని నా రాజ్య మహల్లో, నా రాజ్య సింహాసనంపై డబల్ కిరీటధారిగా ఉన్న రూపాన్ని చూస్తున్నాను. కొన్ని క్షణాలు ఇదే దేవతా స్వరూపాన్ని అనుభవం చేయండి. సుఖదాయి స్వరూపం, సుఖ ప్రపంచంలో సుఖం యొక్క అనుభూతిని చేద్దాం. నేనాత్మ ఇప్పుడు దేవతా స్వరూపం నుండి నా మధ్య పూజ్య స్వరూపంలోకి ప్రవేశిస్తున్నాను. సృష్టి మధ్యకాలమైనటువంటి ద్వాపర యుగంలో నా యొక్క పూజ్య స్వరూపంలో ప్రవేశిస్తున్నాను. నేనే ఇష్టదేవిని.
అనంత భక్తాత్మలందరికీ నేనే ఇష్ట దేవతను. ఇప్పుడు నేను నా యొక్క జడమైనటువంటి మందిరంలో నన్ను భక్తాత్మలు పూజించేటువంటి ఆ మందిరానికి వెళ్తున్నాను. ఆ మందిరంలో గర్భగుడిలో ఉన్నటువంటి ఆ యొక్క మూర్తిలోకి నేను ప్రవేశించాను. నేనిప్పుడు చైతన్యమైన మూర్తిగా అయిపోయాను. నా ఎదురుగా కోటాను కోట్ల భక్తాత్మలు నన్ను దర్శించుకునేందుకు ఎదురు చూస్తున్నారు. నా పావన దృష్టిని పొందేందుకు ఎదురు చూస్తున్నారు. నేనే అష్టభుజధారి దుర్గను. అసుర సంహారిణి దుర్గను నేనే. భక్తాత్మలందరూ నా యొక్క దివ్య సాక్షాత్కారం చేసుకుంటున్నారు. నా దృష్టి ద్వారా నా యొక్క నయనాల ద్వారా నా వరదాని హస్తము ద్వారా భక్తాత్మలందరికీ శాంతి సుఖం యొక్క శక్తి యొక్క తరంగాలు వాళ్ళందరికీ చేరుతున్నాయి. నేను ఆ ఆత్మలందరి యొక్క మనోకామనలను పూర్తి చేస్తున్నాను. నా భక్తులందరూ నన్ను దర్శించుకుని సంతుష్టమయ్యారు. నేను విఘ్న వినాశక వినాయకుడను. భక్తులందరూ నన్ను గణేష్గా, గణపతిగా నన్ను ఆరాధిస్తున్నారు. నేనిప్పుడు నా యొక్క విఘ్న వినాశక మందిరంలో ఆ
గణేశుని యొక్క మూర్తిలోకి ప్రవేశించాను. నా భక్తులందరికీ దివ్య సాక్షాత్కారం ఇస్తున్నాను. నా భక్తులందరి యొక్క విఘ్నాలను వినాశనం చేస్తున్నాను. సర్వ విఘ్నాలను దూరం చేస్తున్నాను. భక్తులందరూ నా యొక్క దివ్య సాక్షాత్కారంతో అతి ప్రసన్నమయ్యారు. నేనిప్పుడు పూజ్య స్వరూపం నుండి నా యొక్క అంతిమ జన్మలో ప్రవేశించాను. నా యొక్క పవిత్రమైన బ్రాహ్మణ జన్మలోకి ప్రవేశించాను. సంగంయుగి బ్రాహ్మణ స్వరూపాన్ని ఇప్పుడు అనుభూతి చేస్తున్నాను. బ్రహ్మముఖ వంశవళి పవిత్ర బ్రాహ్మణ ఆత్మను నేను. దేవతల కంటే ఉన్నతమైన శ్రేష్టమైన జన్మ నాది. వజ్రతుల్యమైన జన్మ నాది. స్వయంగా భగవంతునితో పాటు విశ్వ కళ్యాణం చేసేందుకు, ధర్మ స్థాపన చేసేందుకు భగవంతునితో పాటు అవతరించాను. ఈ బ్రాహ్మణ జీవితంలోనే నేను శ్వేత వస్త్రధారిని. భగవంతుని యొక్క శ్రీమతానుసారంగా భగవంతుని కార్యంలో నా తనువు, మనస్సు, ధనము, నా సర్వస్వము సమర్పిస్తూ భగవంతునికి సహయోగం చేస్తున్నాను. భగవంతునితో కలిసి పాత్రను అభినయిస్తున్నాను. ఈ నా బ్రాహ్మణ జన్మలోనే మొత్తం కల్పకల్పాంతరాలకు సరిపడే ప్రాలబ్ధాన్ని నేను పురుషార్థం ద్వారా తయారు చేసుకుంటున్నాను. భవిష్య జన్మ జన్మల యొక్క అనంత ప్రాలబ్ధాన్ని నేను
బాబా శ్రీమతం అనుసారంగా నడుచుకుంటూ గొప్ప భాగ్యాన్ని తయారు చేసుకుంటున్నాను. ఆహా, నేను ఎంత పదం సౌభాగ్యశాలి బ్రాహ్మణాత్మను. స్వయంగా భగవంతుడే నాకు సర్వ సంబంధీకుడై సర్వ సంబంధాల పాలన పోషణ అన్ని విధాలుగా నాకు అనంతమైన పాలన చేస్తున్నారు. నేను పవిత్రమైన బ్రాహ్మణ ఆత్మను. ఈ బ్రాహ్మణ జీవితంలోనే నేను రాజ ఋషిగా అయి విశ్వ సేవాధారిగా అయి విశ్వాత్మల సేవ చేసే భాగ్యం లభిస్తున్నది. నేను పవిత్ర బ్రాహ్మణ స్వరూపాన్ని. శ్రేష్టమైన ఆత్మను నేను. భగవంతుని ద్వారా ఎన్నుకోబడిన శ్రేష్టమైన భాగ్యశాలి ఆత్మను నేను. ఇప్పుడు కొన్ని క్షణాలు బ్రాహ్మణ స్వరూపాన్ని అనుభవం చేయండి. పరమాత్మతో మిలన మేళ యొక్క ఆనందాన్ని అనుభవం చేయండి. వాహ్ నా బ్రాహ్మణ జన్మ వాహ్. స్వయంగా భగవంతుని ద్వారా నేను మహిమ చేయబడుతున్నాను. అతీంద్రియ సుఖాన్ని ఈ జన్మలోనే నేను అనుభవం చేస్తున్నాను. ఇప్పుడు నేను బ్రాహ్మణ స్వరూపం నుండి నా అంతిమ సంపూర్ణ స్వరూపమైనటువంటి
ఫరిస్తా స్వరూపంలోకి ప్రవేశిస్తున్నాను. నా ఫరిస్తా డ్రెస్సును ధరిస్తున్నాను. తెల్లని ప్రకాశవంతమైన అద్భుతమైన సూక్ష్మ వదనంలోకి నేను ప్రవేశించాను. నా సంపూర్ణ ఫరిస్తా స్వరూపంలోకి ప్రవేశించాను. తెల్లని ప్రకాశవంతమైన ఆకారంలో నేను డబల్ లైట్ ఫరిస్తా ఎగురుతూ ఉన్నాను. నా ఫరిస్తా స్వరూపాన్ని నా దివ్య నేత్రంతో చాలా స్పష్టంగా చూస్తున్నాను. సర్వ కర్మ బంధనాల నుంచి ముక్తుడునైన ఫరిస్తాను నేను. సర్వ ఆకర్షణలకు అతీతంగా ఉన్న ఫరిస్తాను. ఒక్క బాబాతో సర్వ సంబంధాల యొక్క సుఖాన్ని పొందుతున్న ఫరిస్తాను నేను. కేవలం ఒక్క బాబాతోనే నా అన్ని సంబంధాలు జోడించాను. ఇక దేహధారులతో ఇలాంటి దైహిక సంబంధం లేదు. కేవలం ఒక్క బాబాయే నా ప్రపంచము. ఒక్క బాబా నుండే సర్వ సంబంధాల యొక్క ప్రేమను, సర్వ ప్రాప్తుల యొక్క సుఖాన్ని నేను పొందుతున్నాను. నేను డబల్ లైట్ ఫరిస్తా బాప్ దాదా సన్ముఖంలో నేను స్వయాన్ని చూస్తున్నాను. బాప్ దాదా నాకు దృష్టినిస్తూ తనలో ఉండే సమస్త సర్వ శక్తుల యొక్క సకాశం ఫరిస్తానైన నాకు ఒక ఫౌంటైన్ వలె
నాలో ప్రసరింపచేస్తున్నారు. సర్వశక్తులతో నేను ఫుల్ చార్జ్ అయిపోయాను. నేను లైట్ హౌస్, మైట్ హౌస్ ఫరిస్తాను. బాబా నుండి సర్వశక్తులను నింపుకొని నేను విశ్వంలో ఉండే సర్వాత్మలకు శాంతి, పవిత్రత, శక్తి యొక్క సకాశనిస్తున్నాను. ఇదే దృశ్యాన్ని అనుభూతి చేయండి. ఫరిస్తానైన నా ద్వారా సమస్త విశ్వానికి శాంతి, పవిత్రత, శక్తుల యొక్క కిరణాలు ప్రసరిస్తూ ఉన్నాయి. ఆ ఆత్మలందరూ శాంతిని అనుభూతి చేస్తున్నారు. పవిత్ర కిరణాలను పొంది తమ జీవితాన్ని కూడా పవిత్రంగా మార్చుకుంటున్నారు. నిరాశ, నిస్పృహతో భయంతో ఉన్నటువంటి ఆత్మలందరూ ఈ శక్తి కిరణాలను పొంది ధైర్యాన్ని, శక్తిని అనుభూతి చేస్తున్నారు. నేను ఫరిస్తా. ఇప్పుడు సూక్ష్మవతనం నుండి, నా ఫరిస్తా స్వరూపం నుండి తిరిగి సాకార సృష్టిపై ఉండే నా స్థూల దేహంలోకి ప్రవేశిస్తున్నాను. ఇప్పుడు అనుభవం చేసిన 5 స్వరూపాలను నేను రోజంతటిలో కనీసం 8 సార్లైనా తప్పక అభ్యాసం చేస్తాను. ఓం శాంతి, శాంతి.
ఓం శాంతి. మురళీ తారీఖు అక్టోబర్ 9, 2020. సాకార మురళి. మధురమైన పిల్లలారా, ఉదయమే లేచి బాబాతో మధురాతి మధురంగా మాట్లాడండి. విచార సాగర మథనము చేసేందుకు ఆ సమయము చాలా మంచిది. ప్రశ్న: భక్తులు కూడా భగవంతుని సర్వశక్తివంతుడని అంటారు. పిల్లలైన మీరు కూడా అలాగే అంటారు. కానీ రెండిటికి గల తేడా ఏంటి? జవాబు: భగవంతుడు ఏది కావాలంటే అది చేయగలడని, అంతా వారి చేతిలోనే ఉందని భక్తులంటారు. కానీ నేను కూడా డ్రామా బంధనములో బంధింపబడి ఉన్నానని బాబా తెలిపించారని మీకు తెలుసు. డ్రామా సర్వశక్తివంతమైనది. తండ్రిని సర్వశక్తివంతుడని ఎందుకంటారంటే వారి వద్ద సర్వులకు సద్గతినిచ్చే శక్తి ఉంది. ఎవ్వరో లాక్కోలేని రాజ్య స్థాపన చేస్తారు. ఓం శాంతి, ఓం శాంతి అని ఎవరన్నారు? బాబా అన్నారు. ఓం శాంతి అని ఎవరన్నారు? దాదా అన్నారు. అత్యంత ఉన్నతమైన వారి మహిమ చాలా గొప్పదని ఇప్పుడు పిల్లలైన మీరు గుర్తించారు. సర్వశక్తివంతులు కనుక వారు చేయలేనిదేది లేదని భక్తి మార్గంలోని వారంటారు. భక్తి మార్గములోని వారు సర్వశక్తివంతుడు అన్న పదానికి అర్థాన్ని చాలా గొప్పగా చెప్తారు. కానీ తండ్రి అంటున్నారు, డ్రామా అనుసారము అన్నీ జరుగుతాయి. నేను ఏమి చెయ్యను. నేను కూడా డ్రామా బంధనములో బంధింపబడి ఉన్నాను. కేవలం తండ్రిని స్మృతి చేసినందున మీరు సర్వశక్తివంతులుగా అవుతారు. పవిత్రంగా అవ్వడం వలన తమో ప్రధానము నుండి సతో ప్రధానంగా అవుతారు. తండ్రి సర్వశక్తివంతుడు. పిల్లలు నన్ను స్మృతి చేస్తే మీ వికర్మలు వినాశనమవుతాయని, తర్వాత సర్వశక్తివంతులుగా అయి విశ్వముపై రాజ్య పాలన చేస్తారని వారు నేర్పిస్తారు. శక్తి లేకుండా రాజ్యం ఎలా పాలన చేస్తారు? శక్తి యోగము ద్వారా లభిస్తుంది. అందుకే భారతదేశపు ప్రాచీన యోగము చాలా మహిమ చేయబడింది. పిల్లలైన మీరు నంబర్ వారుగా స్మృతి చేసి సంతోషిస్తారు. ఆత్మలైన మనం తండ్రిని స్మృతి చేసినందున విశ్వంపై రాజ్య పాలన చేస్తామని పిల్లలైన మీకు తెలుసు. దానిని లాక్కునే శక్తి ఎవ్వరికీ లేదు. అత్యంత శ్రేష్టమైన తండ్రిని అందరూ మహిమ చేస్తారు. కానీ వారికి ఆ మహిమకు అర్థమే తెలియదు. ఇది నాటకమని తెలిసిన ఒక్క మనిషి కూడా లేడు. ఒకవేళ తెలిసి ఉంటే ప్రారంభము నుండి చివరి వరకు అది గుర్తు రావాలి. లేకుంటే నాటకం అనడమే తప్పు అయిపోతుంది. ఇది నాటకము. మనం పాత్రను అభినయించేందుకు వచ్చామని కూడా అంటారు. కావున ఆ నాటక
ఆది మధ్యాంతులు కూడా అర్థము చేసుకోవాలి కదా. మనం పైనుండి వస్తాం, అందుకే వృద్ధి చెందుతూ ఉంటుంది. సత్యుగములో చాలా కొద్ది మంది మనుషులు మాత్రమే ఉంటారు. ఈ ఆత్మలన్నీ ఎక్కడి నుండి వచ్చాయి? ఇది అనాదిగా తయారైన అవినాశి డ్రామా అని ఎవరికీ తెలియదు. ఇది ఆది నుండి అంతిమ వరకు రిపీట్ అవుతూ ఉంటుంది. సినిమా మొదటి నుండి చివరి వరకు చూసి మళ్ళీ చూస్తే చక్రము ఉన్నది ఉన్నట్లు తప్పకుండా రిపీట్ అవుతుంది. అందులో ఏమాత్రము తేడా ఉండదు. తండ్రి మొదరాతి మొదలమైన పిల్లలకు ఇలా మాట్లాడమని అర్థము చేయిస్తారు. ఎంత మధురమైన తండ్రి! బాబా, మీరు ఎంత మధురమైన వారు! బాబా, ఈ ప్రపంచం ఇంకా చాలు, ఇప్పుడు మేము మా సుఖధామానికి వెళతాము. ఆత్మ పవిత్రంగా అయితే అచ్చట పాలు కూడా స్వచ్ఛమైనవి దొరకతాయని తెలుసుకున్నారు. శ్రేష్టాచారులైన మాతలు చాలా మధురంగా ఉంటారు. సమయానుసారము వారంతకు వారే పాలు పడతారు. పిల్లలు ఏడ్చే అవసరం ఉండదు. ఈ విధంగా విచార సాగర మతనము చేయాల్సి ఉంటుంది. ఇలా ఉదయమే లేచి బాబాతో మాట్లాడితే చాలా మజాగా ఉంటుంది. బాబా, మీరు శ్రేష్టాచారి, రాజ్య స్థాపనకు ఎంతో మంచి యుక్తులు తెలుపుతున్నారు. మళ్ళీ మేము శ్రేష్టాచారి మాతల ఒడిలోకి వెళుతాం. అనేక సార్లు మేమే ఆ నూతన సృష్టిలోకి వచ్చాం. ఇప్పుడు మాకు సంతోషాన్ని అనుభవించే రోజులు వస్తాయి. ఇదే సంతోషమనే బలమైన ఆహారము. అతీంద్రియ సుఖము గురించి అడగాలంటే గోపికలను అడగండి అని అంటారు. ఇప్పుడు మనకు అనంతమైన తండ్రి లభించారు. మనలను మళ్ళీ స్వర్గానికి యజమానులుగా, శ్రేష్టాచారులుగా తయారు చేస్తారు. కల్ప కల్పము మనము మన రాజ్య భాగ్యాన్ని తీసుకుంటాము, ఓడిపోతాము, మళ్ళీ విజయం పొందుతాము. ఇప్పుడు తండ్రి స్మృతి చేసి రావణునిపై విజయము పొందాలి. అప్పుడు మనం మళ్ళీ పావనంగా అవుతాము. అక్కడ యుద్ధము, దుఃఖము మొదలైన మాటలే ఉండవు, ఏ ఖర్చు ఉండదు. భక్తి మార్గములో జన్మ జన్మాంతరాలు ఎంతో ఖర్చు చేశారు. ఎన్ని ఎదురు దెబ్బలు తిన్నారు, ఎంతమంది గురువులను ఆశ్రయించారు. ఇప్పుడు అర్ధకల్పము మనం ఏ గురువుల వద్దకు వెళ్ళము. శాంతిధామానికి, సుఖధామానికి వెళతాము. తండ్రి అంటున్నారు, మీరు సుఖధామానికి వెళ్ళేవారు, ఇప్పుడు దుఃఖధామం నుండి సుఖధామానికి వెళ్ళాలి. ఓహో, మా బాబా మమ్ములను ఎంత బాగా చదివిస్తున్నారు. మా స్మృతి చిహ్నాలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఇది చాలా ఆశ్చర్యము. ఈ దిల్వాడా మందిరానికి అపారమైన మహిమ ఉంది. ఇప్పుడు మనం రాజయోగము నేర్చుకుంటున్నాము. ఈ జ్ఞాపకాలు తప్పకుండా తయారవుతాయి కదా. ఇది పూర్తిగా మన జ్ఞాపకాలే. బాబా, మమ్మ మరియు పిల్లలు కూర్చొని ఉన్నారు. క్రింద యోగము నేర్చుకుంటున్నారు. పైన స్వర్గ రాజ్యం ఉంది. వృక్షములో కూడా చాలా స్పష్టంగా ఉంది. సాక్షాత్కారము
చేయించిన తర్వాత బాబా ఈ చిత్రాలను తయారు చేయించారు. బాబానే సాక్షాత్కారాలు చేయించి కరెక్షన్ కూడా చేశారు. ఎంత ఆశ్చర్యము! ఇది పూర్తిగా నూతన జ్ఞానము. ఈ జ్ఞానము గురించి ఎవరికీ తెలియదు. తండ్రియే కూర్చొని అర్థము చేయిస్తున్నారు. మనుషులు ఎంత తమో ప్రధానంగా అవుతూ ఉంటారు. మనుష్య సృష్టి తిరుగుతూ ఉంటుంది. భక్తి కూడా వృద్ధి చెందుతూ తమో ప్రధానం అవుతూ ఉంటుంది. ఇక్కడ మీరు సతో ప్రధానంగా అయ్యే పురుషార్థము చేస్తూ ఉన్నారు. గీతలో కూడా మన్మనాభవ అనే పదముంది. అయితే భగవంతుడు ఎవరో ఇది మాత్రము ఎవరికీ తెలియదు. ఇప్పుడు పిల్లలైన మీరు ఉదయమే నిద్ర లేచి మానవులకు భగవంతుని పరిచయం ఎలా ఇవ్వాలో విచార్ సాగర మంథనము చేయాల్సి ఉంటుంది. భక్తిలో కూడా మనుషులు ఉదయమే లేచి చిన్న గదిలో కూర్చొని భక్తి చేస్తారు. అది కూడా విచార సాగర మంథనమే కదా. ఇప్పుడు మీకు జ్ఞాన 3వ నేత్రము లభించింది. 3వ నేత్రము ఇచ్చే కథను తండ్రి వినిపిస్తారు. తర్వాత దీనినే తీజ్రీ కథ అని అనేశారు. తీజ్రీ కథ, అమర కథ, సత్యనారాయణ కథ అని ప్రసిద్ధ చెందినది. వినిపించేవారు ఒక్క తండ్రి మాత్రమే. ఈ కథలు భక్తి మార్గములో కొనసాగుతాయి. జ్ఞానము వలన పిల్లలైన మీరు సంపన్నంగా అవుతారు. అందుకే దేవతలను పదమాపదం పతులు అని అంటారు. దేవతలు చాలా ధనవంతులుగా పదమాపదం పతులుగా అవుతారు. కలియుగానికి సత్యుగానికి రాత్రికి పగలకు ఉన్నంత తేడా ఉంది. మొత్తం ప్రపంచమంతా శుభ్రమయ్యేందుకు సమయం పడుతుంది కదా. ఇది బేహద్ ప్రపంచము. భారతదేశము అవినాశి ఖండము. ఇది ఎప్పుడూ కూడా ప్రాయలోపం అవ్వదు. అర్ధకల్పము ఈ ఒక్క ఖండము మాత్రమే ఉంటుంది. తర్వాత నంబర్ వారుగా ఇతర ఖండాలు ఉత్పన్నమవుతాయి. పిల్లలైన మీకు ఎంత జ్ఞానము లభిస్తూ ఉంది. ప్రపంచ చరిత్ర భూగోళము ఎలా తిరుగుతూ ఉందో వచ్చి తెలుసుకోండి అని చెప్పండి. ప్రాచీన ఋషులకు మునులకు ఎంత గౌరవం ఉంది. కానీ వారికి కూడా సృష్టి ఆది మధ్యాంతులు తెలియవు. వారు హఠయోగులు. కానీ వారిలో పవిత్రత బలముంది. ఆ పవిత్రత వలన భారతదేశము నిలబెట్టబడుతుంది. లేకుంటే ఈ భారతదేశము ఏమయ్యేదో కూడా తెలియదు. ఇంటిని అలికి శుభ్రపరిస్తే శోభిస్తుంది కదా. భారతదేశము చాలా పవిత్రంగా ఉండేది. ఇప్పుడు ఇది పతితమైపోయింది. అక్కడ మీరు చాలా కాలము సుఖంగా ఉంటారు. మీ వద్ద చాలా ధనం ఉంటుంది. మీరు భారతదేశంలోనే ఉండేవారు. మీ రాజ్యమే ఉండేది. ఇది నిన్నటి మాటే. తర్వాత ఇతర ధర్మాలు వచ్చాయి. వారు వచ్చి కొద్దిగా బాగు చేసి ప్రసిద్ధి చెందారు. ఇప్పుడు వారు కూడా తమో ప్రధానంగా అయ్యారు. ఇప్పుడు పిల్లలైన మీకు ఎంతో సంతోషం ఉండాలి. ఈ విషయాలన్నీ క్రొత్త వారికి వినిపించరాదు. మొట్టమొదట తండ్రి పరిచయమునివ్వాలి. ఆ తండ్రి నామ రూప దేశ కాలాలు తెలుసా? అత్యంత
ఉన్నతమైన తండ్రి పాత్ర ప్రఖ్యాతంగా ఉంటుంది కదా. ఆ తండ్రే స్వయంగా మనకు సూచనలు, ఆదేశాలు ఇస్తూ ఉన్నారని ఇప్పుడు మీకు తెలుసు. మీరు మళ్ళీ మీ రాజధానిని స్థాపన చేస్తూ ఉన్నారు. పిల్లలైన మీరు నాకు సహాయకారులు. మీరు పవిత్రమవుతారు. మీ కొరకు పవిత్ర ప్రపంచము తప్పక స్థాపన అవుతుంది. ప్రపంచము మారిపోతూ ఉందని మీరు వ్రాయండి. ఆ తర్వాత సూర్యవంశీయులు, చంద్రవంశుల రాజ్యం వస్తుంది. మళ్ళీ రావణ రాజ్యం వస్తుంది. చిత్రాలు చూపించి అర్థము చేయించడం చాలా మధురంగా ఉంటుంది. ఇందులో తిథులు, తారీఖులు అన్నీ వ్రాయబడి ఉన్నాయి. భారతదేశపు ప్రాచీన రాజయోగం అంటే స్మృతి. స్మృతి ద్వారానే వికర్మలు వినాశనం అవుతాయి. చదువు ద్వారా హోదా లభిస్తుంది. దైవీ గుణాలు ధారణ చేయాలి. మాయా తుఫాన్లు తప్పకుండా వస్తాయి. ఉదయమే నిద్ర లేచి బాబాతో మాట్లాడడం చాలా బాగుంటుంది. భక్తి మరియు జ్ఞానము రెండిటికి ఇది మంచి సమయము. మధురాతి మధురంగా మాట్లాడుకోవాలి. ఇప్పుడు మనం శ్రేష్ఠచార ప్రపంచానికి వెళతాం. ముసలివారి మనసులో ఈ శరీరాన్ని వదిలి గర్భములోకి వెళతామని ఉంటుంది కదా. బాబా ఎంతో నశను ఎక్కిస్తారు. ఇలా మాటలు మాట్లాడుకున్నా మీకు జమ అవుతుంది. శివబాబా మనలను నరకవాసుల నుండి స్వర్గవాసులుగా చేస్తున్నారు. మొట్టమొదట మనము వచ్చి ఆల్రౌండ్ పాత్రను పూర్తిగా అభినయించాము. ఇప్పుడు బాబా అంటున్నారు, ఈ చీచీ శరీరాన్ని వదిలేయండి. దేహ సహితం ఈ ప్రపంచమంతటిని మర్చిపోండి. ఇది బేహద్ సన్యాసము. అచ్చట కూడా మీరు ముసలివారైనప్పుడు మళ్ళీ చిన్న పిల్లలుగా అవుతామని సాక్షాత్కారం అవుతుంది. సంతోషంగా ఉంటుంది. బాల్యము అన్నిటికంటే మంచిది. ఉదయమే కూర్చొని ఈ విధంగా విచార సాగర మంతనము చేయాలి. పాయింట్లు బుద్ధిలోకి వస్తే మీకు సంతోషంగా ఉంటుంది. సంతోషంగా గంటన్నర కూడా గడిచిపోతుంది. ఎంత అభ్యాసం అవుతూ పోతుందో అంత సంతోషము పెరుగుతూ ఉంటుంది. చాలా మజాగా ఉంటుంది. తిరుగుతూ తిరుగుతూ స్మృతి చేయాలి. పురుషత్తు చాలా ఉంది, అయితే విఘ్నలు రానే వస్తాయి. ఇందులో అనుమానం ఏదీ లేదు. వ్యాపారము చేయనప్పుడు మనుషులకు నిద్ర రాదు. సోమారులు నిద్రపోతారు. వీలైనంత ఎక్కువగా శివబాబానే స్మృతి చేస్తూ ఉండండి. శివబాబా కొరకు మేము భోజనము తయారు చేస్తున్నామని మీ బుద్ధిలో ఉంటుంది. శివబాబా కొరకు మేము ఈ పని చేస్తున్నామని భావించండి. భోజనం కూడా శుద్ధంగా తయారు చేయాలి. పురుషార్థానికి ఇబ్బంది కలిగించే వస్తువేది ఉండరాదు. ఈ బాబా స్వయంగా స్మృతి చేస్తారు. మంచిది. मीठे मीठे सिखिलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार और गुड मॉर्निंग और नमस्ते नमस्ते। धारणा కొరకు ముఖ్య సారం
మొదటి పాయింట్, ఉదయమే లేచి బాబాతో మధురంగా మాట్లాడాలి. ప్రతిరోజు ఖుషి అను ఖురాక్ తింటూ అతీంద్రియ సుఖాన్ని అనుభవం చేయాలి. తర్వాతి పాయింట్, సత్యుగములో రాజధానిని స్థాపించేందుకు తండ్రికి పూర్తి సహాయకారులుగా అయ్యేందుకు పావనంగా అవ్వాలి. స్మృతి ద్వారా వికర్మలు వినాశనము చేసుకోవాలి. భోజనము కూడా శుద్ధతతో తయారు చేయాలి. వరదానము, స్వస్థితి ద్వారా పరిస్థితులపై విజయము ప్రాప్తి చేసుకునే సంగమయుగి విజయ్ రతన్ భవ. వివరణ, పరిస్థితులపై విజయం ప్రాప్తి చేసుకునే సాధనము స్వస్థితి. ఈ దేహము కూడా పరాయిదే, స్వంతం కాదు. స్వస్థితి మరియు స్వధర్మము సదా సుఖాన్ని అనుభవం చేయిస్తుంది. ప్రకృతి ధర్మము అనగా పరాయి ధర్మము లేక దేహ స్మృతి ఏదో ఒక విధంగా దుఃఖాన్ని అనుభవం చేయిస్తుంది. కనుక ఎవరైతే స్వస్థితిలో ఉంటారో వారు సదా సుఖాన్ని అనుభవం చేస్తారు. వారి వద్దకు దుఃఖము రాలేవు. వారు సంగమయుగి విజయ రత్నాలుగా అవుతారు. స్లోగన్, పరివర్తన శక్తి ద్వారా వ్యర్థ సంకల్పాల ప్రవాహాన్ని లేక ఫోర్స్ను సమాప్తం చేయండి. మాతేశ్వరి గారి అమూల్యమైన మహావాక్యాలు. ఈ అవినాశి ఈశ్వరీయ జ్ఞానాన్ని ప్రాప్తి చేసుకునేందుకు ఏ భాషను నేర్చుకోవలసిన పని ఉండదు. మన ఈశ్వరీయ జ్ఞానము చాలా సహజమైనది మరియు మధురమైనది. దీని ద్వారా జన్మ జన్మాంతరాలకు సంపాదన జమ అవుతుంది. ఈ జ్ఞానము ఎంత సహజమైనదంటే దీనిని ఎవరైనా మహాత్ములైన అహల్య వంటి రాతి బుద్ధి గలవారైనా, ఏ ధర్మానికి చెందిన వారైనా, చిన్న పిల్లల నుండి వృద్ధుల వరకు ఎవరైనా ప్రాప్తి చేసుకోగలరు. ఇంత సులభమైనదైనా ప్రపంచములోని వారు ఈ జ్ఞానము చాలా కష్టమైనదని భావిస్తారు. కొంతమంది ఇది కూడా భావిస్తారు, మేము చాలా వేద శాస్త్రాలు ఉపనిషత్తులు చదివి గొప్ప గొప్ప విద్వాంసులుగా అయినప్పుడు వాటి కొరకు భాష నేర్చుకోవలసి వచ్చింది. చాలా హఠయోగాలు చేశాము, అప్పుడే ప్రాప్తి చేసుకున్నాము. కానీ ఈ జ్ఞానము చాలా సులభమైనది, సరళమైనది అని మనము అనుభవముతో తెలుసుకున్నాము. ఎందుకంటే స్వయం పరమాత్మయే చదివిస్తున్నారు. ఇందులో ఏ విధమైన హఠ క్రియలు కానీ, జపతపాలు కానీ, శాస్త్రాలు తెలిసిన పండితులుగా కానీ అయ్యే పని లేదు. లేక ఇందుకు సంస్కృతి భాష నేర్చుకునే అవసరము లేదు. ఇది ఆత్మ పరమాత్మతో యోగము జోడించే న్యాచురల్ విధానం. భలే జ్ఞానాన్ని ధారణ చేయలేని
వారైనా కేవలం యోగము ద్వారా చాలా లాభము పొందవచ్చు. దీని ద్వారా ఒకటేమో పవిత్రంగా అవుతారు, రెండవది కర్మ బంధనాలు భస్మం అవుతాయి, కర్మాతీతులుగా అవుతారు. సర్వశక్తివంతుడైన పరమాత్మ స్మృతిలో ఇంతటి శక్తి ఉంది. భలే వారు సాకార బ్రహ్మ శరీరము ద్వారా యోగము నేర్పిస్తున్నా డైరెక్ట్ ఆ జ్యోతి స్వరూపుడైన పరమాత్మనే స్మృతి చేయాలి. ఈ స్మృతి ద్వారానే కర్మ బంధనాల మురికి తొలగిపోతుంది. అచ్చా. ఓం శాంతి. ఓం శాంతి.